రైట్ కొట్టండి ఒకసారి అందరూ కూడా. ఎవరు కొట్టారు ఇప్పుడు లైక్ మీరు? ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కొట్టారు. పేరెంట్స్ అందరికి ఒకసారి గట్టిగా. మరి ఇప్పుడు సిబిసి టీమ్ అందరికి ఒకసారి గట్టిగా. మరి పిల్లలందరికి ఒకసారి గట్టిగా. మరి అన్న ఎవరికన్నా ఎవరికన్నా చిన్నదిగా. ఓకే, చిన్నకి లవ్లీ అన్నికి అందరికి కూడా. అయితే ఇప్పుడు పాస్ గారికి ఒకసారి లైక్ కొట్టండి. మరి ఏ సైకి అనగానే 2 లైకులు గట్టిగా కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఏ సైకు దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ సమయాన్ని అందుకే ఇస్తా ఉన్నాడు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? అందరు చేతుల పైకి ఎత్తండి. ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా తిప్పండి. అందరికి ఉన్నాయా చేతులు? ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా తిప్పండి. ఇప్పుడు చెప్పండి 1 2 3 4 5 6 7 8 9 10 అన్నప్పుడు ఒక్కసారి ఇట్లా అనుకుంటా. ఇలా ఎడుతా ఉంటున్నావా? గుడ్డు ఎన్నేరా అటు చూస్తున్నా, ఇటు ఇలా కాదు, ఇలా. ఓకేనా? రెడీ, చేతుల పైకి ఎత్తండి. ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా తిప్పండి. ఇలా కొట్టుకుంటూ సరే. శభాష్ అనండి. వెరీ గుడ్ అనండి. చేతుల పైకి ఎత్తండి. ఇలా తిప్పండి, ఇలా తిప్పండి. ఇప్పుడు చెప్పండి 1 2 3. అక్కడ ముందు కొట్టేస్తున్నప్పుడు 10 అన్నప్పుడు కొట్టాలి. ఓకే రైట్, అందరూ చెప్పండి 1 2. మరి ఇంకా అక్కడక్కడ పిడుగులు వస్తున్నాయి, అలా రాకూడదు. అందరూ ఒకసారి కొట్టాలి. ఓకేనా? బాయ్స్కి గర్ల్స్కి పోటీ ఉంటుంది చక్కగా. మా గర్ల్స్ చాలా మంచి పిల్లలు, చాలా మంచిగా ఉన్నారు కదా, మంచిగా కదా. బాయ్స్ కూడా చాలా మంచి పిల్లలు, చక్కగా చెప్పిన మాట కూడా వాళ్ళు చక్కగా వింటున్నారు. ఈ 2 రోజులు మనం చాలా చాలా విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి మీ అందరికీ చక్కని సాంగ్స్ నేర్పించాం. ఇప్పుడు మంచి గేమ్స్ ఉంటాయి, చక్కని స్టోరీ ఉంటుంది, ఇంకా చాలా చక్కని కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకుని యేసయ్య పిల్లలుగా మీరు అందరూ ఉండాలి. ఓకేనా? హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే, నా దగ్గర ఒక ప్యాడ్ ఉంది, ఒక వస్తువు ఉంది. ఏంటో చూద్దాం ఒకసారి. అందరూ చూడండి, అందరూ చూడండి పిల్లలు, అందరూ చూడండి. రైట్, చూస్తున్నారు అందరూ? ఇదే కవర్లో ఉంది, బ్లాక్ అండ్ వెరీ గుడ్. బాగా తెలిసిపోయింది మీ అందరికి. రైట్, ఇదేంటి తెలుసా మీకు? బాక్స్ కదా. చెప్పండి ఏంటి? రైట్, దీంట్లో చాలా గిఫ్ట్స్ చేస్తాను. ఇప్పుడు చాలా మ్యాజిక్స్ కూడా చేస్తాను. ఓకేనా? నీకు ఇస్తాను, వెళ్ళేటప్పుడు ఇస్తాను. వద్దు. హాయ్ పిల్లలు, ఓకే, నా దగ్గర ఉన్న గిఫ్ట్ దీంట్లో ఏమైనా ఉందా? ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఉందా? ఏముందన్నా? గాలి. ఓకే, కనబడుతుందా? నీకు కనిపిస్తుందా? వెరీ గుడ్. ఉందా? ఏమన్నా దీంట్లో? ఏమీ లేదు. ఓకే, హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఈరోజు మీకు చాలా 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 మ్యాజిక్స్ గిఫ్ట్స్ తీసుకొచ్చాను మీకోసం. ఇవన్నీ కావాలి వద్దా మీకు? ఎంతమంది కావాలి? ఓకే, మీ అందరికీ కావాలి కదా, నేను మీ అందరికి ఇస్తాను. ఇప్పుడు మనందరం కూడా నీకే రైట్. హాయ్ పిల్లలు, ఒకసారి మీరు అందరూ ఏం చేస్తారంటే కళ్ళు తుడుచుకోండి. ఒకసారి ఇలా బాగా తుడుచుకోండి. రైట్, ఇప్పుడు ఐ టెస్ట్ అనమాట, కంటి పరీక్ష. ఓకేనా? ఏ పరీక్ష? కంటి పరీక్ష. తుడుచుకున్నారా అందరూ? బాయ్స్ తుడుచుకున్నారా? రైట్, నేను మీకు ఒక కార్డ్ చూపిస్తాను. అందులో కొన్ని కలర్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఏ కలర్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని అడుగుతానో వాళ్ళే చెప్పాలి. ఓకేనా?
అందరూ చెప్పకూడదు. ఎవరైతే అడుగుతారో నేను వాళ్ళే చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ బాయ్స్? ఆర్ యు రెడీ గర్ల్స్? ఓకే, నేను 1 2 3 చెప్తాను. ఈ కార్డ్ చూపిస్తాను, అందరూ చక్కగా చూడాలి. పిల్లలు నేను చూపించిన కార్డ్స్ జాగ్రత్తగా మీరు చూడాలి. అందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడాలి. ఏ కలర్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, రెడీ? 1 2 3. అందరూ చక్కగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, కనిపిస్తుందా? రైట్, అందరూ చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటాము. కట్టుకున్నారా? నోటికి తాళం వేస్తాము. వేశారా? నేను ఎవరిని అడుగుతాను వాళ్ళే చెప్పాలి. ఓకేనా? ఈ బాయ్స్లో వైట్ షర్ట్ పక్కనే అరే నువ్వే వెనక్కి చూస్తున్నావు. అది ఏ కలర్? అది తాళ్ళు పెట్టి కలరా? షర్ట్ నువ్వే కదా? అనువే ఆడే అదే చాలా మంచిగా కూర్చున్నాడు తెలుసా? మీ అందరికంటే చాలా సైలెంట్గా కూర్చున్నాడు. చాలా మంచోడు కూడా ఉన్నాడు. ఇక ఏం పేరు నీ పేరు? అమ్మా మురళి నాదం. ఓకే, మురళికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. రైట్, మురళి నేను చూపించిన కార్డ్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఎన్ని కలర్స్ ఉన్నాయి? కరెక్టా? ఓకేనా? పిల్లలు ఓకేనా? కరెక్ట్గా చెప్పాడా? బాయ్స్ ఓకేనా? గర్ల్స్ ఓకేనా? నిజంగానా? కరెక్ట్గా చెప్పాడా? ఎన్ని ఉన్నాయి? అమ్మా మరి కరెక్ట్ అన్నదా లేదురా? ఎన్ని? 6. ఓకే, 5. గట్టిగా చెప్పమంటండి. ఇప్పుడు గర్ల్స్లో ఎవరు చెప్తారంటే ఎవరైతే చేతులు కట్టుకుని మంచిగా కూర్చున్నారో బుద్ధిగా ఉన్నారో నేను వాళ్ళనే అడుగుతాను. వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి. ఎవరు చెప్తారంటే గర్ల్స్లో ఈ చివరి లైన్లో పింక్ వెనకాల మధ్యలో ఏ కలర్స్ ఉన్నాయి? బ్లాక్, ఎల్లో, వెనకాలకి చెప్పమ్మా. ఎల్లో, బ్లాక్, రెడ్, గ్రీన్. కరెక్ట్ చెప్పిందా? పిల్లలు కరెక్ట్ చెప్పిందా? అందరూ గట్టిగా చెప్పమంటండి. ఏంటి చెప్పండి? ఆదిత్య, ఆదిలక్ష్మి గట్టిగా చెప్పమంటండి. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. కూర్చోండి. వండర్ఫుల్. ఇప్పుడు బాయ్స్లో వచ్చి ఎవరు అడుగుతారంటే మధ్యలో ఏ కలర్ ఉంది? మధ్యలో మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటుంది. అమ్మా ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదా? నువ్వే చెప్పావా? కరెక్టేనా పిల్లలు? కరెక్టేనా? బాయ్స్ కరెక్టేనా? అసలు వాళ్ళకి ఏంటో తెలియట్లేదు. అరే మధ్యలో ఏ కలర్ ఉంది? రెడ్డే కదా? ఓకే, గట్టిగా చెప్పమంటే ఏం పెట్టింది? అమ్మా సుధీర్ గట్టిగా చెప్పకూడదా? వెరీ గుడ్. ఇప్పుడు గర్ల్స్లో ఎవరు చెప్తారంటే అక్కడ కూర్చో. రైట్, ఇప్పుడు గర్ల్స్లో ఎవరు చెప్తారంటే ఎవరైతే సైలెంట్ అమ్మ నేనంటే చేతులు పెట్టిన అసలు పిలవను. సైలెంట్గా ఎవరు ఉన్నారో వాళ్ళనే పిలుస్తారు. ఎవరంటే ఇక్కడ పింక్ డ్రెస్ వేసుకున్నాం. కింద నుంచి రెండో కలర్ ఏంటి? కింద నుంచి రెండో కలర్ సెకండ్ కలర్ అమ్మా వైటా? కరెక్టేనా పిల్లలు? బాయ్స్ కరెక్టేనా అమ్మా? కరెక్టేనా? కింద నుంచి సెకండ్ కలర్ ఓకేనా? పక్క ఓకే, కన్ఫర్మ్? గట్టిగా చెప్పలు కొట్టండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. గర్ల్స్ బాయ్స్ కూడా. మేము ఎక్కడికి వెళ్ళినా
గర్ల్స్ చెప్తారు కానీ బాయ్స్ చెప్పరు, కానీ ఇక్కడ బాయ్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. అన్న మీ బాయ్స్ సూపర్ అన్న బాబు, యాన బాయ్స్ సూపర్. చెప్పండి గట్టిగా. ఏం పేరు? ప్రిన్సీ గట్టిగా చెప్పబడదాం. రైట్, లాస్ట్కి బాయ్స్కి చివరిగా, బాయ్స్కి చివరిగా ఎవరంటే అరే అవాయిడ్ సార్ పైనుంచి రెండో కలర్ ఏంటి? పైనుంచి రెండో కలర్ అమ్మా అమ్మా బ్లాకా? పిల్లలు బ్లాకేనా? కరెక్టేనా? ఏంటి అన్న బాయ్స్ ఏంటన్నా బాబు, అందరూ బాగా చెప్తున్నారు. గట్టిగా చెప్పట్లు పెట్టండి బాయ్స్కి. ఏ పెట్టండి? అవినాష్ గట్టిగా చెప్పలు పెడదాం. వెరీ గుడ్, వండర్ఫుల్, చాలా బాగా చెప్తున్నారు పిల్లలు. సరే కూర్చోండి, అందరూ కూడా చక్కగా చెప్పారు. బాయ్స్ గర్ల్స్ కూడా. ఇప్పుడు గర్ల్స్కి 500 పాయింట్స్ గట్టిగా చెప్పకూడదు. అలాగే బాయ్స్ కూడా 500 మార్క్స్ గట్టిగా చెప్పకూడదు. ఇప్పుడు ఇద్దరు కూడా సమాన స్కోర్లు చోట కనపడితే నేను కొనుక్కున్నాను. ఇది చాలా చాలా విలువైంది అన్నమాట. ఓకేనా? మరి అనేకమైన పిచ్చుకల కంటే దేవుడు మనల్ని విలువైన వారిగా చేశాడు. పిల్లలు మనందరం చాలా విలువైన వారు, చాలా విలువైన వారు. చాలా అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడు. ఇది ఒక విజిల్గా తయారు చేయబడింది అనమాట. నేను దీన్ని విజిల్ ఊదుతాను, మీరు చెవితో జాగ్రత్తగా వినండి. ఓకేనా? వింటారా? ఓకే. ఇప్పుడు ఇంతవరకు మనం కంటికి పరీక్ష పెట్టాం, ఇప్పుడు చెవులకు పరీక్ష. ఏది చెప్పండి? అది ఎవరికైనా చెవులు ప్రాబ్లం ఉంటే మేము బాగు చేస్తాము. ఈ అంటే కదా వినపడకపోతే అది కొంచెం మేము అన్నయ్య అన్నది ఇక్కడ స్పెషలిస్ట్ దానికి. ఓకేనా? హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? నేను ఇది విజిల్ చూడండి. వినిపిస్తుందా పిల్లలు? ఎలా వినిపిస్తుంది? ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు? రెడ్ కలర్ వాటర్ బాటిల్ పెట్టు. నీది ఉందా? ఒకసారి మళ్ళీ సార్ వినండి. ఇది ఒక చక్కగా ఒక వస్తువుగా, ఒక చిన్న పిచ్చుకగా దీన్ని తయారు చేశారు. అయితే పిల్లలు, నేను మీకు 2 రోజుల్లో మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన మీ హృదయాల్లో పెట్టాలని మేము ఆశపడతాము. అయితే పిల్లలు, నేను నా దగ్గర ఉన్నటువంటి దీంట్లో ఏం చేస్తానంటే ఓకేనా, నేను ఇందులో పోస్తాను అన్నమాట. వాటర్ పోస్తున్నాను. ఏం చేస్తాను చెప్పండి? ఈ వాటర్ ఏంటో తెలుసా పిల్లలు? వాక్యము అని చెప్పండి. వినపట్ల? ఇప్పుడు నేను దీంట్లో పోస్తున్నాను కదా, మీ హృదయంలో వాక్యం వేసుకోవాలన్నమాట. ఏం వేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు దీని కడుపులో లేక దీని హృదయంలో వాటర్ పోస్తున్నాను కదా, ఇది ఎలా మారిపోయిందో చూద్దాం. అప్పుడు మనం ఎలా మారాలో చూద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఇప్పుడు దీని హృదయంలో వాటర్ పోస్తూ ఉన్నాను. ఇప్పుడు వాటర్ పోసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఒకసారి నేను ఓదడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? పిల్లలు, ఎప్పుడైతే దీంట్లో వాటర్ పోసానో దీని యొక్క ఇందాక మనం ఊదినప్పుడు ఒక విజిల్ లాగా వచ్చింది, కానీ ఇప్పుడు చాలా అద్భుతమైన శబ్దాలు ఇందులోంచి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇందులో నేను ఏం చేశాను? వాటర్ పోసాను. అలాగే మన చిన్ని హృదయంలో యేసయ్య వాక్యం వేసుకుంటే మనం కూడా మధురంగా మార్చబడతాం. ఎలా మార్చబడతాం చెప్పండి? మరి ఇవాళ రేపు కూడా రేపు మీరు ఏం చేయాలంటే, మీ హృదయంలో అక్క వాళ్ళు ఇప్పుడు మీకు పాఠాలు చెప్తారు, స్టోరీస్ చెప్తారు. ఆ స్టోరీస్ అన్నీ ఏం చేయాలి తెలుసా? మీ హృదయంలో వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? అక్కలు స్టోరీ చెప్తున్నప్పుడు, అన్నయ్యలు స్టోరీ చెప్తున్నప్పుడు అటు ఇటు చూడకూడదు. అక్కలు ఏం చెప్తున్నారో శ్రద్ధగా మీరు వినాలి.
చక్కగా మీరు వింటే ఈ 2 రోజులు మీ హృదయంలో ఉన్న చెడంతా పోతుంది. మీరు ఎలా తయారవుతారంటే ఒక మంచి పిల్లలుగా, మధురమైన పిల్లలుగా తయారవుతారు. ఒకసారి మళ్ళీ వినండి. చూసారా పిల్లలు, ఇది ఎంత చక్కగా తయారైందో. మనం కూడా మన హృదయంలో వాక్యం వేసుకుంటే మనం కూడా మధురంగా తయారవుతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఏంటి తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాయబడుతుంది. 119 కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని రాయబడుతుంది. అంటే వాక్యం మన దగ్గర ఉంటే మనం మధురంగా మార్చబడతాం. చెప్పండి, ఏముంటే మన దగ్గర? వాక్యం. ఎంతమంది దగ్గర వాక్యం ఉండాలని కోరుకుంటున్నారు? వెరీ గుడ్. ఎంతమంది మధురంగా ఉంటారు? వెరీ గుడ్. ఈ రోజు అసలు బైబిల్ తీసుకొచ్చారు ఒకసారి? తీసుకొచ్చారు. ఒకసారి బైబిల్ చూపించినలా పైకి. ఓ వెరీ గుడ్ అన్నా. చూడన్నా మా గాల్స్ చూడన్నా. అరే బాయ్స్ లో గుడ్ ఉన్నారన్నా? ఉన్నారన్నా? అందరి దగ్గర ఉన్నారన్నా. అరే గర్ల్స్ లో? మా గాల్స్ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నారు. ఓకే, అయితే గర్ల్స్ కి 200 పాయింట్. చెప్పట్లేదుగా అన్న, మాకు 700 వచ్చాయి. రైట్, చాలా మంచి పిల్లలు చదివించి. వెరీ గుడ్. బాయ్స్ తెచ్చారన్నా? బాయ్స్ కూడా ఇచ్చారు. బాయ్స్ కి 100 పాయింట్స్. చెప్పగలిగేట్టుగా అంటే కొంచెం మంది తీసుకొచ్చారు. హాయ్ పిల్లలు, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చాలా మంచి పిల్లలు మీరంతా, చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విన్న తర్వాత మనము క్లాసెస్కి వెళ్దాము. మన హృదయంలో